నమస్తే ప్రెస్ మీడియా మిత్రులందరికీ మొట్టమొదటిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుస్తూ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ రాబోయే 2024లో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని చెప్పి కోరుతూ మహిళా కాంగ్రెస్ ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తుంది. మొట్టమొదటిగా మా 2 పథకాలు ఏదైతే సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయో ఈరోజు ఆ 2 విషయాలు మీతో మాట్లాడదామని మేము వచ్చాం. నిజంగా కూడా మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు స్టూడెంట్సే కానీ ఎంప్లాయీసే కానీ చిన్న చిన్న వ్యాపారస్తులే కానీ ఒకప్పుడు ఒక్క పూట తిండి తినే వాళ్ళము, కనీసం ఈరోజు మేము చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బస్సులో ఫ్రీగా తిరుగుకుంటా ఈరోజు చాలా వరకు మేము లబ్ధి పొందుతున్నాం ఈ పథకంతో, మహాలక్ష్మి పథకంతో అని చెప్పడం జరిగింది. మేము మొట్టమొదటిగా ఏ పార్టీకి విరుద్ధంగా ఎప్పుడూ పని చేయలేదు, కక్షపూరిత రాజకీయాలు అసలే చేయట్లేదు. కాకపోతే ఒక మహిళగా, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మహిళలందరూ కూడా కృతజ్ఞతా భావంతో చాలామంది వచ్చారు ఇక్కడికి గాంధీ భవన్కి ఈరోజు కలవడానికి. దాంతోపాటు బీఆర్ఎస్ చేస్తున్న కుట్రపూరిత రాజకీయాలకు కూడా చెక్కు పెడతాం. రాబోయే కాలంలో నిజంగా కూడా వాళ్ళు చేసింది ఏంటి అనేది చెప్పకపోగా మేము చేస్తుంది దానిపైన విమర్శలు ఏదైతే కురిపిస్తున్నారో దానికి మాత్రం చెక్కు పెడతాం ఖచ్చితంగా. మహిళలు మాత్రం రేపు పొద్దున మీకు మాత్రం ఎట్లాంటి ఓటు అనేది వెయ్యరు అని తెలిసింది కాబట్టి ఈరోజు ఆటో యూనియన్ వాళ్ళని లేపడం జరుగుతుంది. నిజంగా చూసినట్టయితే మేము ఎవరికి కూడా అన్యాయం అనేది చేయలేదు. ఎందుకు చేయలేదు అని మేము అంటున్నామంటే నిజంగా కూడా ఈ చిన్న చిన్న వీధుల్లో కానీ చిన్న చిన్న కాలనీస్లో కానీ ఎక్కడెక్కడ తిరగాలో ఎక్కడెక్కడ వెళ్ళాలో అక్కడికి వెళ్ళాల్సిన బస్సులు కావు ఆటోలు. అది వాళ్ళు తెలుసుకోకుండా ఈరోజు కేటీఆర్ మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఇది వైఫల్యం చెందుతుంది, ఈ పథకం ఉండదు, లేకపోతే రాజాసింగ్ గారు మాట్లాడుతున్నట్టు 6 నెలలే ఉంటుంది అని జ్యోతిష్యం చెప్తున్నారు. బీజేపీ వాళ్ళకే కానీ బీఆర్ఎస్ వాళ్ళకే కానీ ఏ రోజన్నా ప్రజల లబ్ధి అనేది చేకూర్చారా అని అడుగుతున్నాను. 9.5 సంవత్సరాలు ఉండి ఈరోజు నిజంగా కూడా మేము 6 గ్యారంటీస్ అమల్లోకి తెచ్చినప్పటి నుంచి మా మీద కామెంట్స్ చేయడం తప్పిస్తే నిజంగా కూడా ఇది చాలా హర్షణీయం, చాలా మంచి పథకం, మహిళలకి అభివృద్ధి చేసే పథకం. నిజంగా వాళ్ళ సంక్షేమం కోరుతున్న ఈ పథకాన్ని ముందుకు తీసుకున్నందుకు హర్షించకపోగా వాళ్ళు వేరియస్ విధాలుగా మాట్లాడి యూనియన్స్ని రెచ్చగొడుతున్నారు చూడండి, ఆటో యూనియన్స్ని. నేను అది ఖండిస్తున్నాను. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నేను ఒకటే మాట చెప్తున్నాను, ఆటో రిక్షా డ్రైవర్స్కే కానీ ఓలా కానీ ఊబర్ కానీ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు ఈ స్కీమ్తో లబ్ధి పొందుతున్న స్టూడెంట్సే కానీ ఎంప్లాయీసే కానీ చిన్న వ్యాపారులే కానీ ఈరోజు చదువుకునే వాళ్ళ మధ్యతరగతి పిల్లలే కానీ స్కూల్ పిల్లలే కానీ అందరూ కూడా మహిళలు ఈరోజు వ్యాపారం చేసుకుంటూ సంతోషంగా ఉన్న పథకాన్ని వీళ్ళు విమర్శించడం మళ్ళొకసారి తప్పుపడుతూ ఆటో డ్రైవర్స్కి సంబంధించి నిజంగా కూడా ప్రభుత్వం వాళ్ళని ఆదుకునే విధంగా వాళ్ళు ఏదైతే అన్యాయం చేసిందని చెప్పేసి అని ఒక నెగిటివ్గా ప్రచారం ఏదైతే బీఆర్ఎస్ చేస్తుంది దాన్ని ఖండిస్తూ వాళ్లకు 12,000 భృతి అంటే వాళ్ళకు ఆర్థిక సహాయం చేస్తుంది. ప్రతి ఏటా 12,000 భృతితో పాటు 5 లక్షల ఇన్సూరెన్స్ కూడా ఇస్తానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఇదంతా కూడా మీకు తెలుసు అనుకుంటా, బహుశా చూస్తూనే ఉన్నారు టీవీలు అందరూ కూడా. 10 ఏళ్ళగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా మహిళా సంక్షేమం కోరుకోలేదు, కనీసం ఆటో డ్రైవర్లను పట్టించుకోలేదు, చాలామందికి ఆశా వర్కర్స్ని పట్టించుకోలేదు. క్రైమ్ రేట్ అయితే మీరు చూసినట్టయితే చాలా పెద్దగా ఉంది. ఇవన్నీ విషయాలు 9.5 సంవత్సరాలలో వాళ్ళు ఏది చేయలేదో మేము అవన్నీ చేస్తూ ఈరోజు ముందుకెళ్తున్నప్పటికీ ఆరోగ్యశ్రీ మాత్రం ఎవరికి ఇవ్వలేదు. అందుబాటులో ఏ మంత్రులు లేరు, ఏ రోజు కూడా పబ్లిక్లో తిరగలేదు. ఈరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాం. ప్రజల కోసం ఇంటింటికి కూడా ఆశా వర్కర్స్ని ఇచ్చి మేము మా స్కీమ్స్ అనేది గ్యారంటీ స్కీమ్స్ ఏదైతే ఫామ్ ఉందో ఆ ఫామ్ వాళ్ళ ఇంటి వద్దకే చేరుస్తున్నాం. అధికారులందరూ కూడా అవైలబుల్ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు పొద్దున్న నుంచి రాత్రి వారికి 18 గంటలు పనిచేస్తున్నారు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు చెయ్యలేంది మేము చేస్తున్నామనే కడుపు మంట వాళ్ళకి ఇది మంచిది కాదని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తున్నా. న్యూ ఇయర్ సందర్భంగా మంత్రులే కానీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన బీజేపీ పార్టీకి చెందిన ఎవ్వరు కూడా అనవసరంగా మాట్లాడొద్దని చెప్పి ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మహిళా ఓటు బ్యాంక్ అనేది 51% ఉంది కాబట్టి మీకు మళ్ళీ చెప్తున్నాను, రాబోయే ఎంపీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్కే పట్టం కట్టడానికి ప్రజలందరూ నిర్ణయించుకున్నారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, మీకు అవకాశం ఇచ్చింది 9.5 సంవత్సరాలు. 2 సార్లు 2 పర్యాయాలు మీకు ఇచ్చినప్పుడు మీరు ఏం చేశారు? నిద్రపోయారు.
ఎవరిని కలిసేది ఇది లేదు. ధరణి సమస్యలే కానీ, పోడు భూముల సమస్యలే కానీ, మహిళా సమస్యలే కానీ, మహిళలకు సంబంధించిన సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల సమస్యలే కానీ 400-250 కోట్లు బాకీ ఉన్న వీళ్ళు ఈరోజు మహిళల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఆటో రిక్షా వాళ్ళందరికీ కూడా నేను నిజంగా కూడా అందరి సోదరులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ అందరికీ కూడా ఎక్కడో కడుపు కొట్టట్లేదు గవర్నమెంట్. ఇది చాలా మంచి నిర్ణయం. ఇది 12,000తో ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. దాంతోపాటు నేను మళ్ళీ మీకు చెప్పాను, మనకి ఈ నిరుద్యోగ వృత్తిలాగా మీకు వృత్తి ఇచ్చి ఆర్థిక సహాయం కూడా చేస్తానని చెప్పి ప్రభుత్వము హామీ ఇచ్చింది. ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి. అనవసరంగా మీరు ఈ ధర్నా చౌక్లో ధర్నాలు చేసి టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పి కోరుతున్నాను. సామాన్య ప్రజలు తిరగరు అనేది ఏం లేదు. 4 కోట్ల ప్రజలు ఉన్న దగ్గర అందరూ బస్సు సదుపాయం ఉండదు. కాబట్టి బస్సులో ఎక్కడైతే వాడుకుంటున్నారో సరిపోవట్లేదని చెప్పి ఇంకా బస్సులు కూడా చాలా వరకు తీసుకురావడం జరిగింది. ప్రభుత్వము మీ సంక్షేమం కోసం ఆలోచిస్తుంది. కాబట్టి మీ అందరికీ కూడా మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఏ ఒక్కరు కూడా కాంట్రవర్సీగా చేసే స్టేట్మెంట్స్ బీఆర్ఎస్ వాళ్ళే నమ్మొద్దు. ఈ నెగిటివ్ ప్రచారం నమ్మొద్దు. మీరు అన్ని స్కీమ్స్తో లబ్ధి పొందాలి. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు కంప్లీట్ చేస్తానని చెప్తున్నాం. దానిపైన ముఖ్యమంత్రి గారు కానీ, సీనియర్ మంత్రులు కానీ ప్రతి ఒక్కరు వర్కౌట్ చేస్తున్నారు. సో ఈ రోజు నుంచి మేము ప్రతి ఒక్కరి వ్యూస్ తీసుకోవడానికి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నాం. కేటీఆర్కి ఖబర్దాన్ అని మళ్ళొకసారి హెచ్చరిస్తున్నాను. మీరు నెగిటివ్గా ప్రచారం చేయొద్దని చెప్పి మళ్ళొకసారి మహిళల తరఫు నుంచి హెచ్చరిస్తున్నాం. మీరు ఏది చేయలేకుండా ఈ రోజు వరకు మూడ్చుకొని కూర్చున్నారు కాబట్టి మిమ్మల్ని పక్కకు పెట్టారు. మీకు సంక్షేమ పథకాలు కానీ, ప్రాజెక్టులు కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు కూడా చూసినప్పుడు మీరు ఎంత చొక్కగా కట్టారో చూసాము, ఎన్ని కమిషన్లు తిన్నారో చూసాము. పేద ప్రజల నడ్డి విరిసి జీఎస్టీలు, వ్యాట్లు ప్రతి ఒక్కటి దోసుకు తినడం తప్పిస్తే బీజేపీ ప్రభుత్వం అయితే మా పిల్లల పెన్సిళ్ళు, పాలు, చీజు, బ్రెడ్ ప్రతి ఒక్కటి, కట్టుకునే చీరలు, చేసుకునే చెప్పుల దగ్గర నుంచి వీళ్ళు జీఎస్టీ వ్యాట్లు పెట్టి దోచుకు తింటున్నారు. పెట్రోల్ ఇప్పుడు తగ్గు చేస్తా అంటున్నారు. మేము ఇచ్చిన మా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు పెట్రోల్ తగ్గు చేస్తామని చెప్పి అనగానే మా ఇమీడియట్గా ప్రధానమంత్రి పెట్రోల్ పైన నిజంగా కూడా మేము 200 వరకు తగ్గు చేస్తా అంటున్నారు. అది తక్కువ చేస్తే చాలా సంతోషం. 200 ఉన్న పెట్రోలు, 100 రూపాయలు ఉన్న పెట్రోలు మరి ఎంతవరకు తీసుకొస్తారు? మేము ఉన్నప్పుడు 60-70 రూపాయలు ఉండే, మరి ఇప్పుడు 120 రూపాయలు, 130 రూపాయలు నడుస్తున్న పెట్రోల్ ధర మరి ఎంతవరకు తగ్గిస్తారో చూద్దాం. మేము వేసే ఒక్కొక్క అడుగు మీ సంక్షేమం కోసం అని చెప్పి మర్చిపోవద్దని చెప్పి ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా, కంటెస్టెడ్ ఎమ్మెల్యే గోషామాయిల్గా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు మాకు కాల్ చేయొచ్చు, లేకపోతే గాంధీ భవన్కి విజిట్ చేస్తే ఇక్కడ కంట్రోల్ రూమ్ కూడా ఉంది. మీకు ఎట్లాంటి ఇబ్బందులు ఏమన్నా ఉన్నట్టయితే మీ ఏరియాస్లో ఖచ్చితంగా 6 గ్యారెంటీకి సంబంధించి ఇక్కడ డిప్యూటీ తహసీల్దార్లు, డిప్యూటీ కమిషనర్లు ప్రతి ఒక్కరు అవైలబుల్ ఉన్నారు. సో బస్ ప్రయాణం అనేది కించపరుస్తూ మాట్లాడి కడుపు మంటతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి మళ్ళొకసారి చెక్కు పెడతారు మహిళలు. ఇది ఆలోచించాలి మీరు కూడా. కేటీఆర్ గారు కానీ, బీఆర్ఎస్ పార్టీకి కానీ, బీజేపీ పార్టీకి కానీ లబ్ధి పొందుతున్నారు పథకంతో పేద ప్రజలు, బిలో పవర్టీ లైన్ అంటే మీరందరూ సంతోషపడాలి, గర్వపడాలి. ఇంకా మీరందరూ కూడా వాళ్ళని ముందుకు తీసుకొచ్చి ఈ పథకాలు ఏ విధంగా ఉపయోగించుకోవాలని చెప్పకుండా ఇంట్లో కూర్చొని ఇట్లాంటి విమర్శలు చేయడం అనేది నేను ఖండిస్తున్నాను. మీ అందరికీ కూడా మళ్ళొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్తే. బస్సు ఈ రోజు నుంచి 33 జిల్లాలో బస్ యాత్ర చేస్తుంది మహిళా కాంగ్రెస్. ప్రతి జిల్లాకి సంబంధించి మేమందరం కూడా బస్సులో ప్రయాణం చేస్తాం. సో ఈరోజు ఇక్కడ గాంధీ భవన్ నుంచి బస్సు ఎక్కుతాం మేము. ఇక్కడి నుంచి మీ అందరు కూడా ప్రెస్ మిత్రులందరికీ కూడా కవర్ చేయాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా సోదరులు సోదరుమణులు ఎవరైతే తిరుగుతున్నారో బస్సులో వాళ్ళ వ్యూస్ కూడా తెలుసుకుంటాం. ఇక్కడ మగవాళ్ళకి ఎక్కడ అన్యాయం జరగట్లేదు, ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళు కూడా ప్రయాణించాలని ఇంకా అత్యధికంగా బస్సులు ముఖ్యమంత్రి గారు పెడుతున్నారు. సో ఇది కూడా ఒక హర్షణీయమైన పథకం కాబట్టి మీ అందరూ కూడా మాతో భాగస్వాములై బస్ ప్రయాణంలో పాల్గొంటారని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అది కర్ణాటకకి సంబంధించిన వీడియో. అది అంటే ఇప్పుడు 9.5 సంవత్సరాల పర్యాయంలో ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అంటే నిజంగా కూడా ఎంతమంది పేద ప్రజలు ఉన్నారనేది కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ తెలుసా అని అడుగుతున్నా. బస్సులో జాగ దొరికినప్పుడు ఖచ్చితంగా ఏదో కొంచెం పూర్తి ఉంటాయి కదా తమ్ముడు. అందరికీ మొత్తము పెట్టాలంటే అది కష్టం కాబట్టి అందుకే బస్సులు ఎక్కువ చేస్తున్నాం. కొంచెం టైం పడుతుంది, ఓపిక అనేది కావాలి. మేము అందరు ప్రజలతో విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే వాళ్ళు చేయలేని పని 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ చేయలేని పని కాంగ్రెస్ చేస్తుంది. కాకపోతే మేము ఏమంటున్నామంటే ఇక్కడ బస్సులో సీట్ల కొరత ఉంది కాబట్టి ఇబ్బందికరంగా ఉన్నది వాతావరణం కాబట్టి
రాబోయే కాలంలో బస్సులు ఎక్కువ పెంచుతాం. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా సదుపాయం కల్పించేటట్టు లేడీస్ స్పెషల్ అనే బస్సు కూడా దాని గురించి ఆలోచిస్తున్నాం. ఒకవేళ ముఖ్యమంత్రి ఈ ఫ్రీ పథకం కోసం దేని గురించి అవును తెలంగాణ ప్రదు పోవడం అంటే చూడు తమ్ముడు, ఇక్కడ చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, దాంట్లో బిలో పవర్టీ లైన్ ఉన్నారు. ఇప్పుడే చెప్పాను 51% ఉన్న మహిళలు అని చెప్పాను. కాబట్టి అందరికీ అన్ని సదుపాయాలు ఇన్స్టెంట్గా అంటే కుదరదు. ప్రభుత్వం వచ్చిన ఎన్ని రోజులలో మీకు ఇంప్లిమెంటేషన్ చేసాం మీరు కూడా చూశారు. కాబట్టి సోదరుమణులందరికీ కూడా విజ్ఞప్తి, ఈ విధంగా గొడవ పడి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేకుండా కొంచెం సమన్వయం పాటించి మీరందరూ కూడా మాకు కోఆపరేట్ చేయాలని కోరుతున్నాం. రాబోయే కాలంలో మీకు చాలా పెద్ద ఎత్తుననే ముఖ్యమంత్రి గారు బస్సులు అరేంజ్మెంట్ చేస్తున్నారు. సో అంతవరకు మాత్రం ఎవరు గొడవపడి వేరే వాళ్ళు విమర్శించే విధంగా ఉండొద్దు అని చెప్పి సోదరుమణులకు అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలుపుతూ మన మధ్యలో సమన్వయం ఉండాలి, దయచేసి అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఆశిస్తాం, ఎందుకు ఆశించాం. మహిళా కాంగ్రెస్కి సంబంధించి మా నామినేటెడ్ కోటాలో 50% ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రికి ఆల్రెడీ విజ్ఞప్తి చేసుకున్నాం. ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మేమందరం కూడా కష్టపడి పనిచేసాము. ఓటమి గెలుపు అనేది అది సహజమే కదా తమ్ముడు, దట్ ఈస్ వెరీ కామన్ ఇన్ పాలిటిక్స్. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అందరి చెల్లెళ్ళు అందరికీ కూడా మేము అదే చెప్తున్నాం. 240 ధర్నాలు చేసింది కాంగ్రెస్ పార్టీ మగవాళ్ళకి సరి సమానంగా ఆడవాళ్ళు కూడా పనిచేశారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేశాను, మా పిసిసి అధ్యక్షులకి రేవంత్ అన్న గారు పెద్దపీట వేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే మేము 33% ఎక్స్పెక్ట్ చేయట్లేదు, 50% మహిళా కాంగ్రెస్కి మహిళా సోదరుమణులందరికీ కూడా వివిధ శాఖల్లో కేటాయించమని కోరుతున్నాం. అది ఏదో చిన్న పోస్టే ఉండనివ్వండి, మేమేం పెద్ద పెద్ద పదవులు ఇవ్వమని చెప్పి మేము కోరట్లేదు. కాకపోతే రాష్ట్ర మహిళా కాంగ్రెస్ 240 ధర్నాలు చేసి ముందంజలో ఉంది. అందరూ పనిచేశారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మహిళా కాంగ్రెసే ఈరోజు అండగా నిలబడి ముందుకొచ్చింది. ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ సేవాదల్లో ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ తమ్ముళ్ళు కూడా చాలా పనిచేశారు. కాబట్టి మేమేమంటే నిజంగా కూడా ఏది చేయలేరో ఆ పనులు కూడా చేసి ఈరోజు చాలా నాన్ బెయిలబుల్ కేసులు కూడా పెట్టడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం, మీ అందరికీ తెలుసు. కాబట్టి ప్రతి ఒక్క చెల్లె అన్న దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒకటే, సీఎం గారు ముఖ్యమంత్రి గారు కాకపోయినా కన్సర్న్ మినిస్టర్స్ అందరు కూడా మా మహిళా కాంగ్రెస్కి పెద్దపీట వేస్తారని ఆశిస్తున్నాను. నామినేటెడ్లు ఇచ్చిన అంటే ఒక ఓటమి అని అంటే ఎంత టఫ్ సీటు గోషామైల్ అయినా కూడా ఏది చెప్పినా కూడా సోనియా గాంధీ గారి నిర్ణయం అదే అయితే నేను ఖైరతాబాద్ అడిగినా కూడా గోషామైల్ నుంచి కొట్లాడాను. కాకపోతే మేము అంటుంది ఏంటంటే ఎప్పుడు కూడా మేము వెనుకంజ వేయలేదు, ధైర్యంతో పొట్లాడినాం. గెలుస్తామా ఓటమా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా మేము స్వాగతిస్తున్నాం, వాళ్ళ కోసం నిరంతరం పనిచేస్తున్నాం, ఖచ్చితంగా వాళ్ళతోనే ఉంటాం. నామినేటెడ్లో కూడా పెద్దపీట వేయని మళ్ళొకసారి వెయ్యాలి అని చెప్పి సీఎం గారిని మేము వేడుకుంటున్నాం. ఇదే కాకుండా సీనియర్ మంత్రివర్యులు అందరూ కూడా ఇప్పుడు సెక్రటేరియట్లో ప్రతి ఒక్కరు కూర్చున్న అన్నలందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మేము పనిచేసినంత అన్న మీరందరూ చూశారు. కాబట్టి మా చెల్లెళ్ళందరికీ కూడా మాకు ఏదో ఒక మెంబరో చైర్మనో మీరందరూ కూడా చూసి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.